తెలంగాణకు పరాయి పాలన ఒక శాపమయ్యింది. అస్తిత్వం, భాష, సంస్కృతి ఇలా అన్నింటా అణిచివేతకు గురయ్యింది. తెలంగాణ భౌగోళిక ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. దోపిడీతో కరువు కరాళ నృత్యం చేసింది. బతుకు తెరువు కోసం వలసబాట పట్టాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాల పాటు కొనసాగి కొన ఊపిరికి చేరింది. ఏ దుఃఖానికైనా ఒక సాంత్వన ఉంటుంది. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఏ శాపానికైనా విమోచన ఉంటుంది. అలా తెలంగాణ దుఃఖానికి కాలం అందించిన విమోచన యోధుడు కేసీఆర్. 6 దశాబ్దాల శాపానికి విరుగుడు కనుక్కున్నవాడు. కర్మ సిద్ధాంతంతో కాలంతో రాజీ పడిపోయిన ప్రజలను మేల్కొలిపి ముందుకు నడిపించినవాడు కేసీఆర్. ఈ వలసలకు, ఈ బాధలకు మూలం ఎక్కడుందో గుర్తించినవాడు. మార్గం నిర్దేశించినవాడు. పుట్టుకతో వచ్చిన సంస్కారం, చదువుతో అబ్బిన విషయ పరిజ్ఞానం, రాజకీయాల్లో నేర్చుకున్న వ్యూహ రచన, మేధావుల సాంగత్యం అందించిన సంయమనం, ఇలా నేటి యుగం పోరాట యోధుడిని కాలమే తీర్చిదిద్దింది. తెలంగాణ గాయాలకు మందు పూసి కట్టు ఆయనే ముమ్మాటికి మన తెలంగాణ బాపు.